చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి మెగా 157 అనే వర్కింగ్ టైటిల్తో పిలుచుకుంటున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. మరొక హీరోయిన్గా నిత్యా మీనన్ కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆల్రెడీ 2 స్కెడ్యూల్స్ చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. సంక్రాంతిని టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్న డైరెక్టర్ అనిల్ రావుపూడి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావుపూడి ఈసారి చిరంజీవితో ఎలాంటి మూవీ చేస్తున్నారనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే మెగా 157 అనేది భార్యాభర్తల స్టోరీ అని దర్శకుడు వెల్లడించారు. ఇందులో 70% కామెడీ, 30% ఎమోషనల్ డ్రామా ఉంటుందని తెలిపారు. ఎంటర్టైన్మెంట్తో కూడిన ఎమోషనల్ డ్రామా అని పేర్కొన్నారు. ఇది తన కెరీర్లో బెస్ట్ ఫిలిం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చిరును చూసి అందరూ సర్ప్రైజ్ అవుతారని, ఆయన పాత్రకు బాగా కనెక్ట్ అవుతారని చెప్పారు. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, గరాన మొగుడు, చంటబ్బాయి తరహాలు అందరికీ ఆకట్టుకునే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని చెప్పారు. మెగా 157 మూవీలో చిరంజీవితో పాటుగా సీనియర్ హీరో వెంకటేష్ స్పెషల్ రోల్లో కనిపించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అనిల్ రావుపూడి కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఆ పాత్ర గురించి చెప్తే రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి స్టోరీలు రాసేస్తారని, వెంకీ రోల్ సర్ప్రైజ్ అని, ఆయన జాయిన్ అయిన రోజున ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుందని అన్నారు. సినిమాలో హస్బెండ్ అండ్ వైఫ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందని, అది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుందని తెలిపారు. కామెడీతో పాటుగా ఈసారి ఎమోషనల్ డ్రామా, యాక్షన్ను చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు అనిల్. చిరంజీవి లాంటి స్టార్డమ్ ఉన్న హీరోతో డ్రామా బాగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నానని, ఆల్రెడీ కొన్ని సీన్స్ బాగా వచ్చాయని చెప్పారు. మెగా ఫ్యాన్స్ ఆశించే మాస్ యాక్షన్తో పాటుగా డ్రామా ఉంటుందని తెలిపారు. చిరు స్టైల్తో పాటుగా తన మార్క్ కామెడీ మిక్స్ చేస్తున్నామని పేర్కొన్నారు. సిచ్యువేషనల్ కామెడీ ఉంటుందని, మెగాస్టార్ చాలా న్యాచురల్గా చేశారని దర్శకుడు చెప్పారు. చిరంజీవి బర్త్డే సందర్భంగా మెగా 157 టైటిల్ను అనౌన్స్ చేయబోతున్నట్లు అనిల్ రావుపూడి తెలిపారు. సినిమాలో రేవంత్ భీముల కీలక పాత్రలో కనిపించబోతున్నాడని, బుల్లిరాజు పాత్రకి పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు. చిరుతో కలిసి కొన్ని ఎపిసోడ్స్ ఇప్పటికే షూట్ చేయగా రేవంత్ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడని తెలిపారు. ఇటీవల ముసరులో వీరిద్దరి కాంబినేషన్లో తీసిన సీన్స్ చాలా బాగా వచ్చాయన్నారు. బుల్లిరాజు తన తండ్రితో కలిసి కెరీర్ను బాగానే ప్లాన్ చేసుకుంటున్నారని, అతనొక పెద్ద జాదు అని అనిల్ నవ్వుతూ అన్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.